మార్క్ సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. మార్క్ చాప్టర్ 3 వర్సెస్ 1 through 6. మీ బైబిల్లో మీరు గమనించండి. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చెయ్యి గలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన నీవు లేచి మధ్యను నిలువమని ఊచ చెయ్యి గలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూచి, నీ చెయ్యి చాపుమని ఆ మనుష్యునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన నేలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. సర్వోన్నతుడు అయిన మా దేవా, నీ వాక్యమును బట్టి నీ కృతజ్ఞతలు. మీ సత్యము మమ్మను స్వతంత్రులుగా చేయునట్లు, మమ్మల్ని క్రీస్తు యేసునందు స్థిరపరచునట్లు మీ వాక్య పరిచర్యలో మీ సంఘానికి తరువాత వినే ప్రతి ఒక్కరికి కార్యము చేయమని యేసు ప్రభు శక్తిగల నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ కన్నులు తెరిచి, మీ బైబిల్ తెరిచి వాక్యమును వినండి. ద గాస్పుల్ అకార్డింగ్ టు మార్క్ వర్స్ బై వర్స్ పార్ట్ 15. మార్కు సువార్త వచనం వెంబడి వచనం 15వ భాగం. ఈరోజు మన అంశం ఏంటంటే జీసస్ అండ్ ది హార్డ్ హార్టెడ్. జీసస్ అండ్ ది హార్డ్ హార్టెడ్. యేసు మరియు కఠిన హృదయులు. యేసు మరియు కఠిన హృదయులు. సో 3వ అధ్యాయంలో మొదటి 6 వచనాల్లో ఉన్నటువంటి దాన్ని మనం క్లుప్తంగా వింటాం. ఈ పాటికి మార్కు సువార్తను ఎవరైతే వింటూ వచ్చారో వారికి ఒకటి అర్థమైపోయి ఉంటుంది. దేవాది దేవుడు, లోకరక్షకుడు, మెస్సియా అండ్ ఇశ్రాయేలీయులకు విమోచన కారకుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి, ఆయనకి వ్యతిరేకముగా ఆ దేశంలో ఉన్నటువంటి కొంతమంది మత ఛాందస్సులు అండ్ మతవాదులకి మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణ. ముఖ్యంగా మార్క్ సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ అధ్యాయం 6వ వచనం వరకు 5 కాన్ఫ్లిక్ట్స్, 5 ఘర్షణలను గురించి మార్కు సువార్తికుడు ఏవి అవసరమో వాటిని తీసుకొని రాశాడు. యేసుప్రభు జీవితంలో, అనుభవంలో అనేక విషయాలు జరిగాయి, కానీ ఏవి మనకి అవసరమో వాటిని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సువార్తలో నమోదు చేయించాడు. సో ప్రతిసారి మనం ఏం గమనిస్తామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడి చిత్త ప్రకారం, దేవుడి మార్గంలో, దేవుడి రాజ్యాన్ని కట్టడానికి ప్రతి విధమైనటువంటి కార్యము చేస్తున్నాడు. అండ్ ప్రతిసారి ఈ యొక్క మత ఛాందసులు, దైవ వ్యతిరేకులు, మనుష్య పారంపర్యాచారవాదులు ఆయన్ని వ్యతిరేకించడం, ఆయనతో ఘర్షణకి దిగడం, ఆయన్ని తప్పుబట్టే ప్రయత్నం చేయడం, విమర్శించడం అనేవి చేస్తూ ఉన్నారు. వీరు ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి వాక్య సత్యమునకు లోబడకుండా ఆ వాక్యమును వీరికి కావలసినట్లు వీరు వ్యాఖ్యానాలు తయారు చేసుకొని వాటిని వీరు ఆచరణలోనికి తీసుకుని వచ్చారు. యేసు ప్రభు దానికి వ్యతిరేకి. అండ్ వీరు యేసు ద్వారా లోకానికి చెప్పబడుతున్నటువంటి దైవ వాక్యానికి వ్యతిరేకులు. సో ఇది మనకి కనబడుతుంది. ప్రభు ఏమో పాపులను వారి పాపము నుండి విమోచించడానికి, సాతాను యొక్క పీడ నుండి వారిని విడుదల చేయడానికి వచ్చాడు. అండ్ వీరు అది జరగకుండా ఆయన్ని అడ్డుకునే ప్రతి విధమైన ప్రయత్నం చేస్తున్నారు. అండ్ వీరు మనుషులు నియమించినటువంటి నియమ నిబంధనలలో మనుషులను బంధించి కట్టి పెట్టాలని చూస్తున్నారు. సో ఈ పాటికి మనకు అర్థమైపోయింది ఏంటంటే, యేసు ప్రభువుని వీరు ముద్రించేశారు. అంటే వీరు యేసు ఫలానా అని మార్క్ చేసేశారు. 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయనని బ్లాస్ఫీమర్ అన్నారు, అంటే దైవ దూషకుడు అన్నారు. 2వ అధ్యాయం 16వ వచనంలో ఆయన్ని సిన్నర్స్ ఫ్రెండ్ అన్నారు, పాపుల స్నేహితుడు అన్నారు. 2వ అధ్యాయం 18వ వచనంలో ఆయన అపాస్టేట్ ఫ్రమ్ రిలీజియస్ కస్టమ్, అంటే మతాచారమును విడిచిపెట్టినటువంటి భ్రష్టుడు అన్నారు. 2వ అధ్యాయం 24వ వచనంలో సాబత్ బ్రేకర్, విశ్రాంతి దినాన్ని మీరి ఆజ్ఞను తృణీకరించిన వాడు అని అన్నారు. ఈ ప్రకారం ఆయన్ని వారు ఎదుర్కొంటున్నారు కనుక 3వ అధ్యాయం 6వ వచనం వచ్చేసరికి ఇక వారు ఉండబట్టలేక హేరోదీయులతో కలిసి ఆయన్ని ఎలా చంపేద్దామా అనే పథకం వేశారు. సో అది బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్లో మనం 2 పాయింట్స్ చూస్తాం, 2 సత్యాలు చూస్తాం. ఒకటి
రాసుకునేవారు రాసుకోవచ్చు. హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్, హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్, హృదయ కాఠిన్యము. 1వ వచనం, 2వ వచనం, తర్వాత 4 నుండి 6 వరకు నేను మీకు క్లుప్తంగా చెప్తాను. 3వ అధ్యాయం 1వ వచనంలో, సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చెయ్యి గలవాడు ఒకడుండెను. సో ఇది 5వ ఘర్షణ అన్నమాట, ఈ యొక్క సమయంలో చివరి ఘర్షణ. సో దీంట్లో ఆయన సబ్బాతు అంటే విశ్రాంతి దినాన్న ఒక సమాజ మందిరంలో ఉన్నాడు. వివరాలు మార్కు మనకివ్వడు, కనుక మనం గ్రహించవచ్చు అది కపెర్నహూములో ఉన్నటువంటి సమాజ మందిరమా, లేకపోతే పక్కనే ఉన్నటువంటి గలిలయ ప్రాంతంలో ఉన్న మరొక సమాజ మందిరమా, ఆయన మనకి చెప్పలేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే, సమాజ మందిరంలో విశ్రాంతి దినాన్న యేసు ప్రభువు ఉన్నాడు. అండ్ ఆ సమయంలో అక్కడ ఒక ఊచ చెయ్యి గలవాడు ఉన్నాడు. ఊచ చెయ్యి అంటే తెలుగులో అందరికీ అర్థం కాకపోవచ్చు, ఇంగ్లీష్ బైబిల్లో విదర్డ్ హ్యాండ్ అని రాయబడింది. గ్రీకులో ఉన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే ఎండిపోయిన చెయ్యి. మెడికల్ టర్మ్ దానికి దొరకలేదు. స్కాలర్స్ దాని గురించి మెడికల్ టర్మ్ ఏది వాడాలి అని ప్రయత్నం చేశారు, కానీ వారికి వైద్యశాస్త్రంలో దానికి చెప్పగలిగిన పేరు దొరకలేదు. కాకపోతే అది విదర్డ్ అంటే ఎండిపోయింది, డ్రైడ్ అంటే పూర్తిగా ఏమాత్రము దాంట్లో మరి మాంసము లేక రక్త ప్రసరణ లేనటువంటి చచ్చిన స్థితిలోనికి వచ్చి ఉండాలి. డిఫార్మ్డ్ కనుక అది కొంచెం కొరచగా కూడా మారిపోయింది. అదే పదాన్ని న్యూ టెస్టిమెంట్లో ఇంకా అనేక స్థలాల్లో మనం చూడొచ్చు. ఒకటి నేను మీకు చూపిస్తాను, తద్వారా మీకు అక్కడ ఏమి చెప్పబడిందో అర్థమవుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో, సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. సో ఇక్కడ ఎండిపోయెను అనేటువంటి తెలుగు పదము ఆ యొక్క గ్రీకు పదము, అదే పదం అక్కడ ఊచ చెయ్యి అని అనువదించబడింది. సో ఆ వ్యక్తి యొక్క ఏ చెయ్యి ఎండిపోయిందో మార్కు మనకి చెప్పడు, లూకా చెప్తాడు. లూకా ఒక డాక్టర్ కనుక స్పెసిఫిక్ డీటెయిల్స్ మనకి ఇస్తాడు, ఎందుకంటే ఆయన ప్రతిదాన్ని డయాగ్నోస్ చేస్తాడు కనుక. డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాసినప్పుడు లేకపోతే డిశ్చార్జ్ రిపోర్ట్ రాసినప్పుడు అన్ని వివరంగా రాస్తారు, అట్లా లూకా రాస్తాడు. కుడి చెయ్యి అని రాశాడు. కాకపోతే ఇతనికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, పుట్టుకతో వచ్చిందా, మధ్యలో ప్రమాదం జరిగి వచ్చిందా, వివరాలు మనకి లేవు. కాకపోతే ఆ టైంలో ఉన్నటువంటి ఒక ఏన్షియంట్ గాస్పల్, దాన్ని గాస్పల్ ఆఫ్ ద నాజరేనస్ అండ్ ఈబియోనైట్స్ అని అంటారు. దాంట్లో అది బైబిల్కి అవతలు ఉన్నటువంటి పుస్తకము. దాంట్లో ఏమని రాయబడిందంటే, ఇతడు ఒక స్టోన్ మేసన్, రాతి పని చేసుకునేటువంటి వాడు, ఇతడికి ప్రమాదవశత్తు చెయ్యి అట్లా అయిపోయింది. మేబీ బండబడి అట్లా అది మరి పూర్తిగా విరిగిపోయి పచ్చడైపోయి తర్వాత ఎండిపోయిందేమో. సో ఒక రోజున ఇతడు సమాజ మందిరంలో యేసుప్రభుని ఎదుర్కొన్నాడు. యేసుప్రభుని ఎదుర్కొన్నప్పుడు ఆ గ్రంథం ప్రకారం ఇతడు యేసును బ్రతిమాలాడు, నా యొక్క కుడి చెయ్యి ఏదైతే కష్టానికి నాకు ఏకైక సాధనమో, దేని ద్వారా నేను నాకు నా కుటుంబానికి ఆహారాన్ని సంపాదించుకుంటాను, అదే ఎండిపోయింది, అదే పనికి రాకుండా పోయింది. దీన్ని నీవు స్వస్థపరిస్తే నేను నా కుటుంబం రోడ్డున పడి అడుక్కోకుండా బ్రతకొచ్చు ప్రభు అని అడిగాడు అని దాంట్లో రాశారు. సువార్తల్లో బైబిల్లో అది మనకి రాయబడలేదు, నిజమా కాదా మనకి తెలియదు. సో ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన పేరేంటో మనకి తెలియదు. సో యేసుప్రభు అతన్ని అప్పుడే అదే సర్వీస్లో విశ్రాంతి దినము ఆచరించబడుతున్నటువంటి ఆ సమయంలోనే స్వస్థపరచాలా, లేకపోతే సాయంత్రము విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత స్వస్థపరచవచ్చు కదా, అప్పుడు ఆయన్ని ఎవరు కూడా తప్పుపట్టరు కదా, పరిసయ్యులకు ఆయన దొరకడు కదా. కరెక్టే అది, కానీ యేసుప్రభు పరిసయ్యులను ఎందుకు సరిచేయాలనుకున్నాడో మనకు అర్థమవుతుంది. ఎందుకని అదే సమయంలో ఆ వ్యక్తిని స్వస్థపరచాలనుకున్నాడో మనకు అర్థమవుతుంది. సబ్బాతు అనేది పాత నిబంధన ప్రకారం మనకి ఇవ్వబడినటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి దినం. దాంట్లో ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు పోయినసారి మనం కొంత విన్నాం. సో వారికి ఈ పరిసయ్యులకు శాస్త్రులకు వీరికి ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, సబ్బాతు రోజుని ఎవరిని స్వస్థపరచకూడదు. కొన్నింటిని మినహాయిస్తే, కొన్ని ఎగ్జెంప్షన్స్ తప్ప మిగతాది స్వస్థత అనేది జరగకూడదు. జరిగితే స్వస్థపరచుట అనేది ఒక పని. వీరు ఏం మర్చిపోయారంటే, 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక గొప్ప సత్యాన్ని నేర్పించాడు. అదేంటంటే 27వ వచనంలో, విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమించబడింది కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అంటే శాబత్ అనేది హ్యూమన్ బెనిఫిట్ కొరకు, మనిషి యొక్క లాభం కొరకు, మనిషి యొక్క ప్రయోజనం కొరకు, మనిషి క్షేమం కొరకు దేవుడు పెట్టాడు, అంతేగాని మనిషిని దేవుడు సబ్బాతు కొరకు నియమించలేదు. అండ్ 28లో ఆయన ఏం చెప్పాడు, మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి కూడా ప్రభు అయి ఉన్నాడు.
సో వారు గ్రహించాల్సింది, ఈయన విశ్రాంతి దినానికి ప్రభు అంటున్నాడు, ఈయన విశ్రాంతి దినానికి అధికారం అంటున్నాడు అని ఆయన గురించి తెలుసుకోవాల్సింది పోయి, విశ్రాంతి దినమున ఆయనను ఒకవేళ ఇతన్ని స్వస్థపరిస్తే తప్పుపడదామని అక్కడ వేగుల వారిలాగా, స్పైస్ లాగా, డిటెక్టివ్స్ లాగా కూర్చున్నారు. ఎందుకంటే వారికి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ సబ్బాతు అనేది అంత ప్రాముఖ్యం అన్నమాట. ఒకానొక సందర్భంలో సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32 నుండి 36 వరకు మీరు రాసుకోండి, తర్వాత చూడండి. నంబర్స్ 15:32-36. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32 నుండి 36 వరకు సబ్బాతున ఒక వ్యక్తి బయటికి వచ్చి పుల్లలు ఏరుకున్నాడు గనుక అతన్ని తీసుకుని వచ్చి మోషే ముందు పెడతారు. మోషే పోయి దేవుడిని అడుగుతాడు. దేవుడు చెప్తాడు వాడిని రాళ్లతో కొట్టి చంపాలంటే ఇశ్రాయేలీయులందరూ వాడు విశ్రాంతి దినాన్న పుల్లలు ఏరినందుకు వాడిని రాళ్లతో కొట్టి చంపేస్తారు. సెంటిమెంట్ లేదు. ఎవడి బంధువో, ఎవడి తండ్రో, ఎవడి భర్తో, ఎవడి బిడ్డో, ఎవడికి ఫ్రెండో, ఎవడికి జిగిరియో, నో సెంటిమెంట్. దేవుడు చెప్పింది వారు చేసేసారు. సో ఇక్కడ యేసుక్రీస్తు దేవుడి చిత్తమును చేస్తాడు. ఆయన దేవుడై ఉన్నాడు, ఆయనే సర్వజ్ఞాని, ఆయనే సమస్తమును నియమించినటువంటి వాడు అనేది వారు గ్రహించకుండా వారు పెట్టుకున్నటువంటి ఆ యొక్క మనుష్య పారంపర్యాచారములలో ఆయనను పట్టేసేందుకు, ఆయన కూడా కట్టిపెట్టేందుకు వారు ప్రయత్నం చేస్తున్నారు. అయితే యేసు ప్రభు ఆ విశ్రాంతి దినాన్న అక్కడ ఉన్నాడు గనుక ఈ వ్యక్తి కూడా ఈ ఊచ చేయగలిగినటువంటి వాడు ఎందుకు వచ్చాడో మనకు తెలియదు, కానీ వచ్చాడు గనుక యేసును ఎదుర్కొన్నాడు. అతడు మేలు పొందాడు, అతని జీవితం మారిపోయింది. సో దాంట్లో మనకి ఒక పాయింట్ ఏంటంటే, ప్రతి పరిశుద్ధ దినం, ప్రభు దినం, సండే వర్షిప్లో నీవు ఉంటే దేవుడిని నీవు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. అక్కడ నీవు దేవుడిని ఎదుర్కొన్నట్టు ఇంకెక్కడ ఎదుర్కోవు. అండ్ ఆ సమయంలో దేవుడిని జీవితంలో చేసే కార్యము మరెక్కడ కూడా నీకు లభించదు. అండ్ నీవు సండే మిస్ అయిపోయేటువంటి వ్యక్తివైతే లైఫ్లో దేవుణ్ణి అండ్ చాలా దైవికమైన దీవెనలను మిస్ అయిపోతావు. 2వ వచనం గమనించండి. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. సో వారు అక్కడికి ఎందుకు వచ్చారు? దైవారాధన చేయడానికి వచ్చారు, దేవుడి వాక్యాన్ని వినడానికి వచ్చారు, పరిశుద్ధులతో సహవాసం చేయడానికి వచ్చారు. అండ్ వారికి ఉన్నటువంటి ఇతర సబ్బాతు సంబంధమైనటువంటి సాంప్రదాయాలను పాటించడానికి వచ్చారు. వాటన్నిటిని పక్కన పెట్టేశారు. కేవలం వారి యొక్క దృష్టి అంతా ఒకటే, ధ్యాస అంతా ఒకటే. యేసు ఎక్కడైనా తప్పు చేస్తే దొరుకుతాడా, ఎక్కడైనా మనం ఆయన్ని పట్టుకోవచ్చా, ఎక్కడైనా ఆయన్ని ట్రాప్ చేయొచ్చా, ఎక్కడైనా నింద మోపొచ్చా. అంటే ఒకడు పరిశుద్ధ దిన ఆరాధనకు వచ్చి దేవుడి సన్నిధిలో ఉండి కూడా ఎన్ని పాడు ఆలోచనలు చేయగలడు, ఎన్ని పాడు ఉద్దేశాలు పెట్టుకోగలడు అనేది దీని ద్వారా మనకి దేవుడు చెప్పకనే చెప్తున్నాడు. ఇదే ఉదంతం మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది, లూకా సువార్త 6వ అధ్యాయంలో కూడా ఉంటుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 10వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది, వారాయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. సో ఆయన మీద నేరం మోపాలని వారు ఒక ప్రశ్న అడిగారు. ఇక్కడ ప్రశ్న అడిగినట్టు మార్కు మనకి రాయట్లేదు. అండ్ వారు ఎవరో కూడా మార్కు మనకి వివరం ఇవ్వడు. కాకపోతే మనకి వారెవరో మత్తయి చెప్తున్నాడు 12వ అధ్యాయం 14వ వచనంలో, అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. లూకా చెప్తాడు 6వ అధ్యాయం 7వ వచనంలో, శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. సో సేమ్ గ్రూప్ అన్నమాట. స్క్రైబ్స్, ఫారసీస్, శాస్త్రులు, పరిసయ్యులు అక్కడ ఉన్నారు, ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నము చేస్తున్నారు. ఈ పాటికి 2 సార్లు సబ్బాతున యేసు ప్రభు 2 కార్యములు చేసేసాడు. మొదటిసారి ఆయన విశ్రాంతి దినమున దయ్యం పట్టినటువంటి వాడు లేకపోతే అపవిత్రాత్మ పట్టిన వాడిని విడిపించాడు. అది పబ్లిక్గా చేశాడు, సమాజ మందిరంలో చేశాడు. 2వసారి ప్రైవేట్గా పేతురు ఇంటికి పోయాడు, పేతురు అత్తను స్వస్థపరిచాడు, అది ప్రైవేట్గా చేశాడు. సో ఈ యొక్క పరిసయ్యులకి పాటికి బాగా ఉక్రోషం వచ్చేసింది అనమాట, ఉద్రేకం వచ్చేసింది. ఆల్రెడీ 2 సార్లు దొరకకుండా పోయాడు, ఈసారి మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా పట్టుకుందాం. సో సమాజ మందిరానికి ప్రీ ప్లాన్డ్గా వచ్చేసారు. లూకా 6వ అధ్యాయం 6వ వచనంలో ఇంకొక వివరం ఇచ్చాడు, అది వీరిద్దరూ ఇవ్వలేదు, మత్తయి మార్కులు ఇవ్వలేదు. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడి చెయ్యగలవాడు ఒకడు ఉండేను. సో యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే ఆ టైంలో బోధ చేస్తున్నాడు.
దేవుడి వాక్యమును, వారికి ప్రియమైనటువంటి ధర్మశాస్త్రమును ఆయన తీసుకొని బోధ చేస్తున్నాడు. సో ఆయన బోధ చేస్తున్నప్పుడు వారు బోధ వినకుండా ఆయన ఎక్కడైనా మనకి దొరుకుతాడా అని కనిపెట్టుకొని కూర్చున్నారు. సో 2000 సంవత్సరాల క్రితం కూడా మనకి ఇట్లాంటి సర్వీసుల్లో ఎట్లాంటి వారు ఉన్నారంటే, ప్రీచర్ ప్రీచింగ్ చేస్తుంటే, టీచర్ టీచింగ్ చేస్తుంటే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వారి యొక్క ప్లాన్తో వారు అక్కడ కూర్చుని ఉంటారు. సో చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరు శుద్ధపూస కాదు, చర్చికి వచ్చిన ప్రతి ఒక్కడు పరిశుద్ధుడు పరిశుద్ధురాలు కాదు. చర్చిలో కూర్చొని హత్యలకు కుట్రలు చేసిన వారు ఉన్నారు, చర్చిలో కూర్చొని వ్యభిచారం ఎట్లా చేయాలో ఆలోచించిన వారు ఉన్నారు, చర్చిలో కూర్చొని ఫోన్ తీసి పోర్నోగ్రఫీ చూసిన వారు ఉన్నారు. సో చర్చిలో ఉన్నంత మాత్రాన ఏదో అయిపోయింది, మేమేదో చేసేసాం పొందేసుకున్నాం అనుకోవడానికి వీల్లేదు. ఆ మనిషి లోపల ఉన్నటువంటి హృదయము వాడు ఏ కేంద్రంలో ఉన్నా కూడా వాడు ఎట్లాంటి వాడో అట్లాగే వాడిని ఉంచుతుంది. మనకి తెలుసు, కర్ణాటక అసెంబ్లీలో మనల్ని నడిపించాల్సినటువంటి ఎమ్మెల్యేలు, మన నాయకులు కూర్చుని పోర్నోగ్రఫీ చూస్తున్నారని. చట్టాలు చేయాల్సినోడే చట్టసభలో అట్లాంటిది చేసినప్పుడు ఇక వాడు మనకి ఏమి చట్టం చేస్తాడు? అందుకనే భారతదేశంలో ఇంకా పోర్నోగ్రఫీ బ్యాన్ అవ్వలేదు. సో వీరు ధర్మశాస్త్రోపదేశకులు, వీరు మత నాయకులు, వీరు అందరికీ ఆరాధన ఆచారాదులు నేర్పించేటువంటి వారు. వీరు ఆయన బోధ చేస్తుంటే వినట్లేదు, ఆయన దొరకబుచ్చుకుందాం అనుకుంటున్నారు. సో వీరు వేషధారులు అన్నమాట. పైన ఒక రకం, లోపల ఒక రకం. వీరు కేవలము మనుష్య పారంపర్యాచారములను మాత్రమే భుజించారు, వాటి ద్వారా బలిసిపోయారు. అండ్ వీరికి కంప్లీట్గా దేవుడి వాక్యం అంటే ఒక రకమైనటువంటి హేయభావం ఉంది. వీరికి మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అనేది అర్థం కాలేదు. సో వీరు దేవుడి వాక్యానికి వ్యతిరేకం. ఒకప్పుడు ఇంగ్లాండ్లో ఒక బ్యారిస్టర్ ఉండేవాడు. బ్యారిస్టర్ అంటే లాయర్. ఆయన దగ్గర చాలామంది లా విద్యార్థులు అప్రెంటిస్లుగా ఉండేవారు, నేర్చుకునేవారు. సో ఆయన వారికి లా ప్రాక్టీస్ ఎట్లా చేయాలో, లా పుస్తకాలు ఎట్లా చదవాలో నేర్పించేవాడు. కానీ వారిని ఫస్ట్ క్లాస్లో ఆయన వారికి ఒక బైబిల్ ఇచ్చేవాడు. ఆయన క్రైస్తవుడు కాడు, ఆయనకి బైబిల్లో ఏముందో కేవలము తెలుసు, కానీ ఆయన నమ్మలేదు. సో ఆయన ప్రతి విద్యార్థికి బైబిల్ ఇచ్చి దీన్ని రోజు చదువుతూ ఉండు, లా పుస్తకం ముందు ఇది చదువు, తర్వాత లా పుస్తకం చదువు అని చెప్పేవాడు. సో ఒకసారి ఒక విలేకరి అడిగాడు, మీరు క్రిస్టియన్ కాదు, మీకు బైబిల్తో పెద్ద సంబంధం లేదు, కానీ మీరు ఎందుకు బైబిల్ ఇస్తారు వారికి అంటే ఆయన చెప్పాడు, ప్రపంచంలో ఏ భాషలోనైనా ఏ గ్రంథంలోనైనా ఒక మనిషి యొక్క మనస్సును, వాని యొక్క గుణమును రూపుదిద్దేటువంటి శక్తి లేదు, అది కేవలం పరిశుద్ధ బైబిల్కే ఉంది. నా దగ్గర నుండి పోయేటువంటి ప్రతి లా విద్యార్థి మైండ్ డెవలప్ అయి, క్యారెక్టర్ డెవలప్ అయి ఉండాలంటే లా పుస్తకాల వల్ల అది సాధ్యం కాదు, లార్డ్స్ బుక్ వల్లనే అది సాధ్యం. అందుకే బైబిల్ చదవమంటారు. వీళ్ళు బైబిల్ చదవరు, వీళ్ళు ఈ వేషధారులు. అట్లాగే ఈ రోజున కూడా చాలామంది మన మధ్యలో ఉన్నటువంటి యువత, ముఖ్యంగా యువతను గురించి నేను ఒక మాట చెప్పాలి. టైం వేస్ట్ చేసేసుకుంటున్నారు. పనికిరాని డిబేట్లు, పనికిరాని చెత్త చెదారం, సెన్సేషనల్గా ఉండేటువంటి కాంట్రవర్షియల్ యూట్యూబ్ లేకపోతే నానా రకాలైనటువంటి ప్లాట్ఫామ్ల మీద వచ్చే నాసిరకపు వీడియోలు చూసి, అసలు మీకు సత్యం చెప్పాలి, మన దేశంలో చాలామంది బోధకులకు బోధ తెలియదు. బిబ్లికల్గా వారు కంప్లీట్లీ డిస్క్వాలిఫైడ్, అన్ఫిట్ పీపుల్, మోసగాళ్ళు. ఎందుకంటే బైబిల్ని ఎట్లా ఇంటర్ప్రెట్ చేయాలో, ఆ యొక్క హెర్మన్యూటికల్ ప్రిన్సిపల్స్ ఏంటో తెలియదు, ఎక్స్జీసిస్ ఏంటో తెలియదు, దీంట్లో నుండి వెలికి తీసి చెప్పట్లేదు. వారి మట్టి బుర్రలో మలినమైనటువంటి పాపిష్టి జీవితంలో నుండి తలంపులు తీసి దీని మీద రుద్ది చెప్తున్నారు. వాటి కోసం మీరు యువత వారి వెంట పడిపోతున్నారంటే మీ నిత్యత్వాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. దాని బదులు మీరు జస్ట్ ఏమి లేకుండా, డిక్షనరీ లేకుండా, కామెంటరీ లేకుండా, ఏమి లేకుండా మోకరిల్లి గ్రంథాన్ని తెరిచి పరిశుద్ధాత్మ నీవు నాకు నేర్పించు అంటే ఆయన మీకు గొప్ప మేలు చేస్తాడు. సత్యము ద్వారా మీకు ఇక్కడ తర్వాత గొప్ప క్షేమాన్ని కలిగిస్తాడు. సో వీరి గురించి ఏమని చెప్పబడింది? మార్కు సువార్తలోని 7వ అధ్యాయం 8వ వచనంలో, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, యేసుప్రభువే చెప్తున్నాడు, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. సో ఈ రోజున కూడా చాలామంది క్రిస్టియన్స్కి బైబిల్ బొత్తిగా తెలియదు, కానీ వారికి ఏదైతే అనుకున్నారో, ఏదైతే విన్నారో, ఏదైతే చదివారో, ఏదైతే చూశారో అవన్నీ కూడా నాన్ సెన్సికల్ థింగ్సే. వాటిని పట్టుకొని మాది ఆత్మీయత, మాది విశ్వాసం, మాదా భక్తి, మాది యొక్క కమిట్మెంట్ అనుకుని నాశనమైపోతున్నారు.
సో ఈ వీళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభు యొక్క జీవితాన్ని, యేసు ప్రభు యొక్క కార్యములను, పదములను చాలా జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో మనల్ని కూడా మన చుట్టూ ఉన్నటువంటి లోకం అట్లాగే పరిశీలన చేస్తుంది. మన యొక్క పదాలు, మన పనులు, మన ప్రవృత్తి అన్నింటినీ వారు ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో ఇక్కడ వీరికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఆయన విశ్రాంతి దినాన్న స్వస్థత చేస్తాడా, ఆయనకి స్వస్థత శక్తి ఉందా అన్నది వీరికి డౌట్ కాదు. దే నో వెరీ వెల్ దట్ జీసస్ హ్యాస్ ద పవర్ టు హీల్ ద సిక్. రోగులను స్వస్థపరిచేటువంటి శక్తి ఆయనకు ఉంది, అధికారం ఆయనకు ఉంది, ఆయన స్వస్థపరచువాడు అని వారికి తెలుసు. కాకపోతే ఆయన స్వస్థపరుస్తాడా అన్నది వారి డౌట్. అండ్ ఈ రోజుల్లో చాలామంది రెండు వర్గాలు ఉన్నాయి మనకి. ఒక వర్గం ఏమో విపరీతముగా స్వస్థతల మీద ఆధారపడి స్వస్థతలను ప్రాపగేట్ చేస్తారు. ఇంకొక వర్గం ఏమో స్వస్థతలు లేవు, స్వస్థతలు అయిపోయాయి, 2000 సంవత్సరాల క్రితమే అపోస్తలుల కాలంతో అంతరించిపోయాయి అంటారు. ఇద్దరు కూడా ఆఫ్ బ్యాలెన్సే. దేవుడు సార్వభౌముడు, దేవుడు ఎప్పుడైనా ఎవరినైనా స్వస్థపరచగలడు. కాకపోతే దేవుడి సంకల్పముతోనే అది ఆయన చేస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఒక హీలింగ్ మీటింగ్ పెట్టి దేవుడికి డిక్టేట్ చేయలేము. ఈ రోజున ట్యూస్డే సాయంత్రం 7:30కి పలానా చోట, పలానా పట్టణంలో పలానా సేవకుడు హీలింగ్ మీటింగ్ పెట్టాడు కనుక నువ్వు వచ్చి హీల్ చేయాలంటే వాడొక ఫూలిష్ ఫెలో. యూ కెనాట్ డిక్టేట్ అ సావరిన్ గాడ్. పరలోకం నుండి వచ్చి ఆ మీటింగ్లో నువ్వు స్వస్థపరచమని నువ్వు దేవుడికి చెప్పలేవు. బైబిల్లో ఎక్కడ అట్లా కనపడదు మనకి. బైబిల్లో వారు దేవుడి యొక్క మహిమ కొరకు, దేవుడి రాజ్య స్థాపన కొరకు సువార్త ప్రకటన చేసి ముందుకు పోతుంటే యేసు వెనువెంటనే అద్భుతాలు చేసి వారి వాక్యమును నిర్ధారించాడు. అది కూడా మార్కు సువార్త 16వ అధ్యాయంలో చివరిలో కనపడుతుంది. సో ఇక్కడ రెండు విషయాలు మీకు చూపిస్తాను. 1వ అధ్యాయం 40వ వచనం మీరు చూస్తే మార్కులో ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. సో యేసులో స్వస్థత శక్తి ఉందా, స్వస్థపరుస్తాడా అన్న దాంట్లో మీరు చూస్తే స్వస్థత శక్తి ఉన్నదా అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. స్వస్థపరుచుటకు ఇష్టపడుతున్నాడా అన్నది ప్రశ్న. నీకు ఇష్టమైతే, సో ప్రతి సర్వీస్లో ఆయన ఇష్టపడితే స్వస్థపరుస్తాడు. ఆయనకి ఇష్టం లేకపోతే 1000 రోజులు ఒక్క స్వస్థత చేయకుండా ఉంటాడు. అది గుర్తించాలి మనం. హిస్ విల్లింగ్నెస్. 3:22లో మీరు చూస్తే ఆయన స్వస్థత శక్తి మీద వారికి డౌట్ లేదు, కానీ ఆయన యొక్క పవర్ యొక్క సోర్స్ని గురించి వారు తప్పుపడి మాట్లాడుతున్నారు. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. సో ఇక్కడేమో ఇతడికి వెనక నుండి వచ్చేటువంటి శక్తి సోర్స్ ఏంటి అంటే దయ్యముల అధిపతి చేత ఇతడు దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. సో పరిసయ్యులకు ఏం డౌట్ లేదు, శాస్త్రులకు ఏం డౌట్ లేదు, ఆయన స్వస్థపరచగలడు అనేది వారికి తెలుసు. కాబట్టి ఈ రోజున స్వస్థపరుస్తాడా, దేవుడి విశ్రాంతి దిన ఆజ్ఞను మీరుతాడా? సో ఆయనని వారు సబ్బాతుకు ప్రభు అని, ఆయన్ని వారు పాత నిబంధన ప్రకారం చెప్పాలంటే స్వస్థపరిచి యెహోవా రాఫా అని వారు గుర్తించలేదు. అది వారి యొక్క సమస్య. అండ్ ఇదే రోజున పరిశుద్ధ దినాన్న ఆయనని ఎట్లా సంహరింతుమా అనేటువంటి ఒక పాపిష్టి ఆలోచన చేశారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక ఊచ చేయగలవాడికి స్వస్థతనిచ్చి వాడి కుటుంబం తిని బ్రతకడానికి మేలు చేస్తే తప్ప, లేకపోతే అట్లా చేసే వ్యక్తిని చంపుదామని కూర్చుని ఆలోచించేటువంటి వారు పాపాత్ముల. 4వ వచనం, వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. మార్కు ప్రకారం వారు ఆయన్ని ప్రశ్న అడగలేదు. ఆయనే వారి యొక్క ఆలోచనను తెలుసుకున్నాడు. ముందు 2వ అధ్యాయంలో మనం చూసినట్టు తెలుసుకుని వారిని ఆ ప్రశ్న అడిగాడు. సో సింపుల్ ప్రశ్న అన్నమాట. విశ్రాంతి దినాన్న మేలు చేస్తే మంచిదా, కీడు చేస్తే మంచిదా? ఎవరు కూడా కీడు చేస్తే మంచిది అని చెప్పరు. ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా? ఏది మంచిది? ప్రాణం పోస్తే మంచిదా, ప్రాణం తీస్తే మంచిదా అంటే ప్రాణం తీస్తే మంచిదని ఎవరు అనరు. సో యేసుప్రభు ఏం చేస్తాడంటే అట్లాంటి స్మార్ట్ క్వశ్చన్స్ వారికి, ఆ స్టూపిడ్ ఫెలోస్కి వేస్తాడంటే వారు అసలు దాంట్లో నుండి బయటపడలేరు. తేరుకోవడానికి వారికి టైం అవుతుంది. ఆ పాటికి ఇంకో పట్టణానికి వెళ్ళిపోతాడు. సో అందుకని వారు క్వైట్గా ఉన్నారు, ఊరకొండరి.
ఎందుకంటే ఎవరికైనా మేలు చేయాలని బైబిల్ చెప్తోంది. తర్వాత మీరు యెషయా గ్రంథం 58వ అధ్యాయం చదువుకోండి. ఉపవాసం ఉన్నప్పుడు ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అనేది చెప్పాడు. సబ్బాతు విశ్రాంతి దినాన్న ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అని దేవుడు చెప్పాడు. సో అది మనం తెలుసుకుంటే మనల్ని దేవుడు అంగీకరిస్తున్నాడా, అంగీకరించట్లేదా మనకి అర్థమైపోతుంది. సో యేసు ప్రభు అడిగినటువంటి ప్రశ్నకి వారు జవాబు ఇవ్వరు. మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ఇస్తే ఇరుక్కుపోతారు. మేలు చేయుట ధర్మం అంటే మరి వీడికి మేలు చేయొచ్చు కదా అంటాడు. నో చెప్పలేరు. కీడు చేయుట ధర్మము అంటే మాత్రం వారు మరి మీరు ఇక్కడ ఎందుకున్నారు, మీరు అసలు ఎప్పుడు కీడు చేయొద్దు, 7 రోజులు ఎప్పుడు కీడు చేయొద్దు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. మీరు మరి ఎట్లా చేస్తారు? మీరు ఎప్పుడూ ప్రాణహత్య, నరహత్య చేయొద్దు, 10 ఆజ్ఞల్లో ఒకటది. సబ్బాతే కాదు, ఏ రోజు కూడా మీరు ఎవరిని చంపకూడదు. కానీ ఎప్పుడైనా సరే మీరు ఒక మనిషికి ప్రాణాన్ని పోయొచ్చు. అదే మనకి లూకా 10వ అధ్యాయంలో యేసుప్రభు మంచి సమరయుడి కథ చెప్పినప్పుడు దాంట్లో చెప్పాడు. సో వీరు ఆయన్ని చేయనివ్వరు, వీరు చెయ్యరు. ఆ పరిస్థితుల్లో వీరు మనకు కనబడుతున్నారు. ఇక్కడ సబ్బాతు నియమాల్లో ఇంకో కొన్ని మీకు చెప్తాను నేను. ఏది స్వస్థత అంటే ఏ స్వస్థత అనుగ్రహించబడింది, లేకపోతే అనుమతించబడింది, పర్మిటెడ్, లేకపోతే ఏది కాదు. సో హీలింగ్ అనేది ఒక పనిగా వారు ఎంచుతారనేది చెప్పాను. సో మెడికల్ అటెన్షన్ ఎప్పుడు ఇవ్వాలి అంటే ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు ఇవ్వాలి. ఎవరైనా సరే ప్రాణం పోతుంది అంటే వారి ప్రాణం నిలపడానికి ఆ రోజున పని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, విశ్రాంతి దినాన్న ఎవరైనా స్త్రీ నొప్పులతో కాన్పుకు వచ్చిందనుకోండి, బిడ్డను కనడానికి ఆమెకి సహాయం చేయొచ్చు. ఆమె ఆజ్ఞను మీరట్లేదు. ఒకవేళ ఎవరికైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, వాడిని స్వస్థపరిస్తే తప్పు కాదు. ఒకవేళ ఎవడి మీదైనా గోడ పడింది అనుకోండి, గోడ పడినప్పుడు దాన్ని మెల్లగా గోడను పక్కకి తీసి చూడాలి. మనిషి బ్రతికుంటే బయటికి లాగేయచ్చు, మనిషి చచ్చి శవం ఉంటే గోడను అట్లాగే ఉంచాలి. సబ్బాత్ అయిన తర్వాత కానీ తీయకూడదు. సున్నతి ఆ రోజున చేసుకుంటే తప్పు కాదు, అది పరిశుద్ధమైన గుర్తు. పరిశుద్ధ దినాన్న చేసుకుంటే తప్పు కాదు. ఒకవేళ ఫ్రాక్చర్ అయితే దాన్ని పట్టించుకోకూడదు. కాకపోతే వారికి నొప్పి అనిపిస్తుంటే చన్నీళ్లు పోయొచ్చు. ఎముక విరిగితే దాన్ని ఏమి చేయకూడదు, చన్నీళ్లు పోయొచ్చు. సబ్బాత్ అయిన తర్వాతే దాన్ని అతికించాలి. ఒకవేళ ఒకడు వేలు కోసుకుంటే బ్యాండేజ్ చుట్టొచ్చు, కానీ ఆయింట్మెంట్ పెట్టొద్దు. మరి తలా తోకలేని ఆజ్ఞలు ఇవన్నీ. మీరు నవ్వుతున్నారు, ఎందుకు నవ్వుతున్నారు? బ్యాండేజ్ చుట్టొచ్చు, ఆయింట్మెంట్ పోయకూడదు. సేమ్ థింగ్ మన క్రిస్టియానిటీలో కూడా ఎన్నో తలా తోకలేనివి చేసి పెట్టుకున్నారు. వాక్యంలో మ్యాండేట్ చెయ్యనివి, దేవుడు ఆదేశించనివి వారు తయారు చేసి పెట్టుకున్నారు. అట్లాంటివి చాలా చలామణి అవుతూనే ఉన్నాయి. సో ప్రభు అన్నాడు, ఏం చేద్దాం? దానికి వారు ఊరుకున్నారు. వారు ఆన్సర్ చెప్పరు, సైలెంట్గా ఉన్నారు. అండ్ ఇట్లాంటి వారిని ఏమనొచ్చు అంటే, వీరు సెల్ఫ్ కన్సీటెడ్ పీపుల్, అంటే స్వంతమును మోసపుచ్చుకున్నటువంటి వారు. మేమే పరిశుద్ధులం, మేమే మత ప్రావీణ్యత గలవారం, మేమే నీతిమంతులం. సో వారి దృష్టికి వారు పవిత్రులు, వారి దృష్టికి వారు జ్ఞానులు, వారి దృష్టికి వారు దేవుడికి ప్రియులు. కానీ వారు తమ కాలుష్యము నుండి, లేకపోతే తమ యొక్క మాలిన్యము నుండి కడుగబడినటువంటి ఒక తరం. సామెతలో ఉంటుంది చూడండి పదం. సో చర్చ్ ఫాదర్ సిప్రియన్ ఆయన టైంలో నోవాషియన్స్ అనేటువంటి ఒక గుంపు ఇట్లాంటిది ఉంటుంటే దాని గురించి ఇట్లా అన్నాడు, వారు మేము శుద్ధ సువర్ణం అని చెప్పుకుంటారు. ఒకవేళ వారు నిజముగా సువర్ణం అయి ఉంటే వారి యొక్క పాపపు దుర్వాసన ఇతరులు వారి దగ్గరికి రాగానే కొట్టేది కాదు. కానీ వారు ఎట్లాంటి సువర్ణం అంటే మనుషులందరినీ కూడా తప్పుదారి పట్టించి దేవుడి నుండి దూరంగా తీసుకుపోయేటువంటి బంగారు దూడల వంటి సువర్ణం వారిది. 5వ వచనంలో మనం చూస్తాం, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూచి. సో ఇప్పుడు ఇక్కడ కొంత మనము యేసు ప్రభు ఎందుకు అట్లా చేశాడు, ఏమి జరిగిందనేది చూద్దాం. వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడ్డాడు, కోపముతో వారిని కలయ చూచాడు. హృదయ కాఠిన్యం. ఈ పరిసయ్యులు, శాస్త్రులు, జస్ట్ ఇమాజిన్ చేయండి, వీరు దైవ సంబంధులు,
వీరు వారంలో అందరికన్నా ఎక్కువ ఉపవాసం చేస్తారు, వీరు వారంలో అందరికన్నా ఎక్కువ ధర్మశాస్త్రాన్ని చదువుతారు, వీరు వారంలో అందరికన్నా ఎక్కువ దేవాలయానికి పోతారు, వీరు వారంలో అందరికన్నా ఎక్కువ ధర్మకార్యాలు చేస్తారు, వీరు వారంలో అందరికన్నా ఎక్కువ వీధి మూలల్లో పొడవాటి ప్రార్థనలు చేస్తారు, అందరికన్నా ఎక్కువ దశంభాగాలు ఇస్తారు. అండ్ వీళ్ళని ఆయన ఏమంటున్నాడు? హృదయములో కాఠిన్యము గలవారు, హార్డ్ హార్టెడ్ పీపుల్. ఆ యొక్క దేవుడితో సంబంధం వీరికి ఉంటే వీరి హృదయం ఎప్పుడో మెత్తబడిపోయేది, కానీ వీరు కఠిన హృదయులు. ఎంతకాలం వారు దేవుడి యొక్క దేవాలయంలో ఉన్నారో వారంతా గట్టిపడిపోతున్నారు. సో వీరి హృదయం ఎట్లాంటిదంటే ఇన్సెన్సిబుల్, స్పృహ లేనిది, ఇంపెనెట్రబుల్ అంటే ఛేదించలేనిది, లోపలికి అసలు ఏమీ దూరదు, అండ్ ఇన్ఫ్లెక్సిబుల్, ఏ రకంగా కూడా దాన్ని మనము మలచలేము, అది అట్లా గట్టిపడిపోయింది అంతే. ఇక సో వారి యొక్క హృదయములను ఏమి కఠినపరిచింది అంటే యేసు అనేటువంటి వ్యక్తి ఈ సమయంలో వారికి ఎదురుగా వచ్చాడు. ఆయనలో ఉన్నటువంటి మంచితనము వారి హృదయము స్టీల్ లాగా గట్టిపడిపోయేటట్టు చేస్తుంది. ఆయనలో ఉన్న కృపాబాహుల్యము వారిని అట్లా తయారు చేస్తుంది. ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క ఉదారవాదము, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క కనికరము వారిని ఇంకా ఇంకా గట్టిపడేటట్టు చేస్తుంది. మీకు ఒక సత్యం తెలిసే ఉంటుంది, ఒకడు మంచివాడు అంటే వాడిని ఎప్పుడైతే మనం ద్వేషిస్తామో మనం గట్టిపడిపోతుంటాం. వాడి మీద వాడు ప్రతిసారి మంచి చేసినప్పుడు మనం ఇంకా చెడైపోతుంటాం. సో వాడు ఎంత తీయగా అవుతుంటే మనం అంత చేదెక్కుతుంటాం. ఇది మన ఫ్యామిలీలో, మన యొక్క సొసైటీలో, మన చర్చెస్లో మనకు కనబడేది. ఎందుకంటే వారిలాగా మనం ఉండదలుచుకోలేదు, వారిని మనం సహించము, కనుక వారు ఎంత మంచివారు అవుతే మనం అంత చెడ్డగా అయిపోతాము. మన హృదయం అట్లా మనల్ని మోసగిస్తుంది, హృదయము కఠినమైపోతుంది. కాసింత వెలుగు ఆ యొక్క ఇంట్లోకి రాకుండా తలుపేసేసుకుంటున్నారు. యేసు స్వరము ద్వారా సత్యం వారి గుండెల్లోనికి పోకుండా చెవుల్లో వేళ్ళు పెట్టుకుంటున్నారు. వోల్తేర్ అనేటువంటి ఒక దైవ వ్యతిరేకి నాస్తికుడు ఒకసారి ఇట్లా అన్నాడు, ఒకవేళ మార్కెట్లో వేల మంది జ్ఞానుల ఎదుట ఆ దేవుడు అద్భుతము చేసినా కూడా నేను నమ్మను. నేను అద్భుతమును అంగీకరించడం కన్నా నా పంచేంద్రియాలని నేను తృణీకరిస్తానన్నాడు. అంటే నా కంటిని నేను నమ్మను, నా చెవులను నేను నమ్మను, నేను తాకి స్పర్శను నేను నమ్మను. అట్లాంటి వారు హృదయ కాఠిన్యము కలిగినటువంటి వారు. ఒక ప్యూరిటన్ భక్తుడు ఇట్లా రాశాడు, హృదయం ఎందుకు కఠినమవుతుంది? నేను జస్ట్ ఆయన రాసిన దాంట్లో ఒక్కొక్క మాట చెప్తాను. అజ్ఞానము ద్వారా, ఇగ్నరెన్స్ ద్వారా. సో దేవుడి వాక్యం మనకి తెలియకపోతే మన హృదయం కఠినమైపోతుంది. కనుక ప్రియ క్రైస్తవులారా, సంఘస్థులారా, మీరు దేవుడి వాక్యమును ఎంత ఎక్కువ చదివితే, ఎంత ఎక్కువ వింటే, ఎంత ఎక్కువ తెలుసుకుంటే మీరు మెత్తని మనుషులుగా ఉంటారు. బైబిల్ మీ చేతుల్లో ఉంటుంది, కానీ బైబిల్ మీ గుండెల్లోకి రానప్పుడు మీ గుండె కఠినమైపోతూ ఉంటుంది. ఈ నీటిలో మీ గుండె తడిసి ఉంటే మెత్తని గుండె, ఈ నీటికి మీ గుండె దూరంగా పెడితే కఠినమైన గుండె. వారి హృదయము కఠినపరచను అని యెషయాలో అండ్ అదే యోహాన్లో యేసుప్రభు చెప్పాడు. రెండవది ఏంటంటే అన్బిలీఫ్, అవిశ్వాసం. మనం దేవుడిని కానీ దేవుడి వాక్యాన్ని కానీ నమ్మడానికి ఆలస్యము చేస్తే, అలక్ష్యము చేస్తే మన హృదయము కఠినమైపోతుంది. ఎంతోమందికి దేవుడు అంటే భయం లేదు. ఎందుకు భయం లేదంటే మనం చేసేటువంటి దుష్కార్యములకు వెంటనే దేవుడు తీర్పు తీర్చి శిక్ష విధించట్లేదు. కనుక మనం ఇంకా ఎక్కువ దుష్కార్యములు చేసుకుంటూ పోవచ్చు. బైబిల్లో మాట ఉంది, ప్రసంగి 8వ అధ్యాయం 11వ వచనం, ఎక్లీసియాస్టిస్ 8:11లో, ప్రసంగి 8:11లో, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. క్రిస్టియానిటీలో ఇంత పాపం ఎందుకు పెరిగిపోతుంది అంటే హార్డ్ హార్టెడ్నెస్. మూడవది పాపము అలవాటు ప్రకారము చేయడం. ఇర్మియా 13:23లో ఒక మాట ఉంది, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా, చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా, మార్చుకొనగలిగిన ఎడల. ఇప్పుడు వినండి, కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. సో కీడు చేయడానికి మీరు అలవాటు పడిపోయారు. ఆ భక్తుడు ఒక ఉదాహరణ ఇచ్చాడు. నీరు ఫ్రీజ్ అవుతున్నప్పుడు, అంటే నీరు ఐస్ లాగా గడ్డగడుతున్నప్పుడు మొదట్లో పలచని పొర ఉంటుంది, దాని మీద గుండు సూజి పెడితే అది విరిగిపోతుంది, అంటే ఆ ఐస్ పొర విరిగి పడిపోతుంది ఆ సూది. కానీ దాని తర్వాత కొంత సమయానికి ఐస్ గడ్డగట్టేసిన తర్వాత దాని మీద ట్రక్ను నిలబెట్టండి, అది నిలబడి ఉంటుంది.
సో మీ గుండె పాపము చేసి 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 ఇంత కఠినమైపోయిందన్నమాట. సో మీరు వచ్చి కూర్చోవచ్చు, బోధ వినొచ్చు, కానీ బోధ మీ హృదయంలోనికి దూరదు. ఎందుకంటే కఠిన హృదయం అయిపోయింది. ఈ పరిసయ్యులు ఎందుకు రక్షించబడలేదంటే హార్డ్ హార్టెడ్ పీపుల్. అండ్ టుడే మెనీ 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 అరౌండ్ ద వరల్డ్ ఇన్ క్రిస్టియానిటీ ఆర్ హార్డ్ హార్టెడ్ పీపుల్. నన్ను అడిగితే ఒక 10 సంవత్సరాలు నీవు బైబిల్ బోధ విన్న తర్వాత 10 రెట్లు పైకి రావాల్సింది, ఇంకా రాలేదంటే యు ఆర్ గ్రాస్లీ డిసీవ్డ్. ఘోరముగా మోసపోయావు నువ్వు. 4వది హిపోక్రసీ అంటాడు ఆయన. వేశ్య భర్త ఇంట్లో లేడు, చక్కగా బెడ్రూము ఏర్పాటు చేసింది, సెంటు అన్ని పెప్పర్మెంటు అన్నీ పెట్టి, అండ్ ఒక పడుచోని పట్టుకుని వస్తుంది. ఏమంటుంది? సమాధాన బలును నేను అర్పింపవలసి ఉంటుంది, నేడు నా మ్రొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. అంటే వ్యభిచారం ఇటుంటుంది, ఆచారం అటు ఉంటుంది, రెండు చేస్తుంటుంది. దేవాలయంలో ఆచారం అంతా చేస్తుంది, సమాధాన బలు ఇస్తుంది, మొక్కుబళ్ళు తీరుస్తుంది, వ్యభిచారం ద్వారా సంపాదించిన దాంట్లో నుంచే మొక్కుబళ్ళు కూడా తీర్చేస్తుంది, ఇటు వ్యభిచారం చేస్తుంది. క్రిస్టియన్ కూడా అంతే కదా, ఇటు లోకముతో వ్యభిచారము, ఇటు దేవుడితో సాంగత్యం. మోసం అది. దాన్నే వేషధారణ అన్నాడు దేవుడు. అది అట్లాగే పోతున్నప్పుడు ఏమవుతుంది? గర్వము అండ్ మొండితనం. ఈ నిర్గమకాండం 5:2లో, ఎక్సడస్ 5:2లో ఫరో నేను అతని మాటలు విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయన నేను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేవుడు అదే టైంలో యెహోవా, యాహ్వే అనేటువంటి తన నామమును మోషే ద్వారా ప్రపంచానికి ప్రకటించాడు. అంత గొప్ప నామం, దైవ నామం, ఎంతో ఉన్నతమైన నామం. ఆ నామమును ఫరో ఏమంటున్నాడు చూడండి, యెహోవా ఎవడు? అంత గర్వం అన్నమాట. సో మోసంలోనికి వచ్చేస్తారు. హెబ్రీ 3:14 ప్రకారం పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు. స్పర్జన్ భక్తుడు ఇట్లా చెప్పాడు, చాలా జాగ్రత్తగా ఉండండి, మీ మీద మిమ్మును మీ హృదయమును కఠినపరిచేటువంటి ప్రభావములు ఎన్నో పనిచేస్తున్నాయి. అవి పుస్తకాలు కావచ్చు, అవి మనుషులు కావచ్చు, అవి అలవాట్లు కావచ్చు, అవి సుఖభోగాలు కావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే సహవాసము లేక స్నేహము ఆత్మీయ విషయాల్లో మిమ్మల్ని చంపేస్తుంటే దానికి దూరం అవ్వండి. మీ ప్రార్థనలకు అడ్డం వస్తుంటే దూరం అవ్వండి. మీ విశ్వాసాన్ని కుదిపేస్తుంటే దానికి దూరం అవ్వండి. మీ ఆసక్తి మీద నీళ్లు జల్లుతుంటే దానికి దూరం అవ్వండి. దాని నుండి పారిపోండి. ఏదైనా వినోదము మీ యొక్క పాపం మీద ఉన్న ద్వేషాన్ని తగ్గిస్తుంటే దూరం అయిపోండి. దానికి దగ్గరలోనికి ఎప్పుడు వెళ్ళొద్దు. ఏదైనా పుస్తకము యేసు మీద మీ దృష్టి మసకబారేటట్టు చేస్తుంటే దాన్ని ఎప్పుడు తెరవద్దు, చదవద్దు. ఇంకా చాలా చెప్పుకుంటూ పోయాడు ఆయన. బేసికలీ దేవుడికి మనకి మధ్యలో ఏది రాకుండా చూసుకోవాలి, లేకపోతే మన హృదయము కఠినమైపోవడానికి ఎక్కువ టైం పట్టదు. స్పర్జనే చెప్పాడు, మీరు రోజు మీ హృదయాన్ని మెత్తపరుచుకోవడానికి పరిశుద్ధాత్మను ఆశ్రయించండి. ప్రతిరోజు దేవుడి వాక్యాన్ని వినండి. ఆ వాక్యము అగ్ని వంటిది, ఆ వాక్యము సుత్తె వంటిది. అది మీ యొక్క కఠిన హృదయాన్ని, గుండెను బండగా మారుతూ ఉంటే ముక్కలు చేసేస్తుంది. యేసు యొక్క సిలువ దగ్గర మీరు మోకరిల్లి అక్కడ ఎక్కువ సమయం గడపండి. ఆయన యొక్క కనికరం మీ హృదయాన్ని కరిగిస్తుంది. యేసు యొక్క మెత్తని తనము లేకపోతే ఆ యొక్క సాఫ్ట్ నేచర్ అనేటువంటి ఆ యొక్క గుణము మీ యొక్క హృదయముల మీద ఆయన ముద్రిస్తాడు. పరిశుద్ధాత్మను అడగండి, పాపం యొక్క తీవ్రతను నాకు చూపు, పాపం విషయంలో నాకు ఆ యొక్క రోషాన్ని ఉంచు అని అడగండి. అప్పుడు ఆయన మీకు అట్లా చేస్తాడు అండ్ మీరు దేవుడి వైపు ఉంటారు. ఆయన ఇక్కడ పరిసయ్యులను కలయ చూచినప్పుడు కోపముతో దుఃఖముతో చూశాడు. మీ వంక చూసినప్పుడు ఆయన ఎంతో సంతోషముతో అండ్ ఆనందముతో చూస్తాడు. నాకు బాధ అనిపించింది, నేను గత కొన్ని దినాలుగా దీన్ని ధ్యానిస్తున్నప్పుడు బాధ అనిపించింది ఏంటంటే, ఒక్క లైన్లో నేను చెప్పాలంటే, హీ కుడ్ హీల్ ద విదర్డ్ హ్యాండ్. ఆయన ఎండిపోయిన చేతిని బాగు చేశాడు, కానీ హీ కుడ్ నాట్ హీల్ ద వికెడ్ హార్ట్స్ ఆఫ్ దోస్ ఫారిసీస్ అండ్ స్క్రైబ్స్. ఆ యొక్క పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేటువంటి వారి దుష్ట హృదయములను ఆయన బాగు చేయలేకపోయాడు. వీరి గురించి 3 ముక్కల్లో చెప్పాలంటే, హాటినెస్ ఆఫ్ ద హెడ్, వారి తల మరి అహంకారముతో వాచిపోయి ఉంటుంది. హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్, వారి యొక్క హృదయము కాఠిన్యముతో కుళ్ళిపోతూ ఉంటుంది. అండ్ హాలోనెస్ ఆఫ్ ద హ్యాండ్, వారి చేతులు ఖాళీగా ఉంటాయి, డొల్లా. మీరు ఎక్కడైనా చూసారా పరిసయ్యులు ఎప్పుడైనా ఇతరుల అవసరాన్ని తీర్చడానికి ఏమైనా ఇచ్చారా అని? ఎవరు? వారు మనుషులకు కనబడడానికి ధర్మాలు చేశారు, వారు దేవుడి దగ్గర మేపు పొందడానికి దశంభాగం ఇచ్చారు, కానీ వీరే విధవరాళ్ల ఇళ్లను మింగారు. సో వీరెప్పుడు ఎవరికి సహాయము చెయ్యరు.
కోపముతో వారిని కలయచూచి. సో ఎందుకు యేసుప్రభు కోపం వచ్చింది? ఒక బలమైన కారణం ఉంది కనుక కోపం వచ్చింది. ఆయన కోపము నీతిగల కోపం. ఆయన కోపములో ఏ రకమైనటువంటి పాపము లేదు. అండ్ ఆయన కోపముతో దుఃఖముతో రెండు కలిసి వచ్చాయి. అంటే ఆయన యొక్క హృదయంలో కోపం ఉంది, బట్ అట్ ద సేమ్ టైం కనికరం కూడా ఉంది. ఒకవైపున కోపము, ఇంకొక వైపున కనికరం. వారి యొక్క ఆచారాలు, వారి యొక్క దైవ వ్యతిరేకమైనటువంటి పద్ధతులు, విధానాల మీద కోపం, కానీ వారి ఆత్మలు నశించిపోతున్నాయి చూడండి, వాటి మీద కనికరం. సో ఈ బ్యాలెన్స్ని యేసుక్రీస్తులో మనము నేర్చుకున్నప్పుడు, చూసినప్పుడు దాని ప్రకారం మనం ఉండొచ్చు. ఒక భక్తుడు అందుకనే చక్కగా చెప్పాడు, ఆయన యొక్క గ్రీఫ్ మింగిల్డ్ విత్ హిజ్ యాంగర్. ఆయన దుఃఖము ఆయన కోపముతో కలిసి ఆయన యొక్క హృదయమును పగలగొట్టింది. అండ్ ఆయన కళ్ళలో అగ్ని మండుతోంది, కానీ అగ్ని వెనకాల కన్నీరు కూడా ఉంది. సో ఎట్లా ఉంటుందంటే, ఒక పెద్ద ఉరుముతో మరి మెరుపు వచ్చినప్పుడు వర్షం కూడా పడుతుంటుంది చూడండి. పిల్లలు ఉలిక్కి పడతారు ఉరుములకి, మెరుపులకి. సో ఉరుము, మెరుపు అండ్ వర్షం కూడా. సో ఆయన కోపము, కనికరము రెండు ఒకేసారి వీరి మీదకి వచ్చాయి. సో కోపం అనేది పాపం మీద ఉండాలా, కోపం అనేది పొరుగువాడి మీద కాదు. అలెగ్జాండర్ మెక్లారన్ అనేటువంటి ఒక గ్రేట్ బైబిల్ ఎక్స్పాజిటర్ ఇట్లా చెప్పాడు, యాంగర్ ఈజ్ నాట్ వీక్నెస్ బట్ ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ ఇఫ్ దేర్ బీ దీస్ త్రీ కండిషన్స్. ఈ మూడు విషయాలు ఉంటే కోపము బలము, బలహీనత కాదు. ఏంటా మూడు విషయాలు? దాని వెనక ప్రేరేపణ అనేది, మోటివేషన్ అనేది నీతి అండ్ నిస్వార్థమైనటువంటి కారణమైతే. సో ఎవడైనా నీతితో నిస్వార్థతతో కోపపడితే అది నీతి గల కోపం. రెండవది, దాన్ని రిజిడ్ కంట్రోల్లో ఉంచుకుంటే, దాన్ని తన యొక్క ఆధీనంలో పెట్టుకుంటే, అది దారి తప్పకుండా చూసుకుంటే. మూడవది, దాని వెనక ఏ రకమైనటువంటి పగ లేకుండా అండ్ ఏ రకమైన చెడు ఉద్దేశం లేకుండా కేవలము సరిచేయడానికి దాన్ని వినియోగించినప్పుడు. సో అట్లా యేసుక్రీస్తులో మనకి కోపము అండ్ ఈ యొక్క కనికరము రెండు కనపడతాయి. సో వీరి హృదయం గురించి ఒక భక్తుడు ఇట్లా అన్నాడు. ఆయన ఒక చోట బోధ చేసినప్పుడు ఒక స్త్రీ వచ్చి ఆయనతో అందంట, చాలా మంచి బోధ, ఎంత మంచి బోధ, అంత మంచి హృదయం నుండి వచ్చింది, మీ హృదయము నాకు కూడా ఉంటే ఎంత బాగుండు అని. వెంటనే అన్నాడంట, నా హృదయం ఎట్లాంటిదో నీకు తెలియదు తల్లి, నా హృదయమును నీవు ఒక్కరోజు నీ హృదయంలో పెట్టుకుంటే వెంటనే వెనక్కి ఇచ్చేసి నేను పారిపోదాం అనుకుంటావు, ఎందుకంటే నా హృదయం కన్నా నీ హృదయమే బేషు అన్నాడు. భక్తిపరుడు, బోధకుడు, ప్రపంచ స్థాయి బోధకుడు, ప్యూరిటన్ బోధకుడు. అందుకనే బైబిల్లో కానీ బయట అట్లాంటి భక్తుల్లో కానీ కనపడేది ఏంటంటే, ఎవరైతే నిజంగా దేవుడికి సమీపంగా పోతారో, దేవుడికి సన్నిహితంగా ఉంటారో, అట్లాంటి వారికి వారి హృదయం ఏంటో బాగా తెలిసి ఉంటుంది. దాన్ని కఠినం అవ్వనివ్వరు. దాన్ని ఎప్పుడు క్రీస్తు పాదాల దగ్గర పెట్టుకొని దాన్ని ఎప్పుడు కూడా ఆయన మెత్తబరిచేటట్టు చూసుకుంటారు. దాని ద్వారా మోసపోరు. కానీ అట్లా లేని వారు పరిసయ్యులైపోతారు, శాస్త్రులైపోతారు. సో వీరు 6వ వచనంలో యేసుని ఏమి చెయ్యాలి అర్థం అవ్వట్లేదు, మాటి మాటికి ఈయనతో ఎందుకు తగాదా, ఈయన్ని చంపేద్దాం అనుకున్నారు. రెండో పాయింట్ క్లుప్తంగా రాసుకునేవారు, హోలీనెస్ ఆఫ్ ద హార్ట్. హోలీనెస్ ఆఫ్ ద హార్ట్. ఫస్ట్ ది హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్ అయిపోయింది, హోలీనెస్ ఆఫ్ ద హార్ట్ 3 నుండి 5 వరకు రాసుకోండి. 3వ వచనంలో, ఆయన నీవు లేచి మధ్యను నిలువమని ఊచ చేయగలవానితో చెప్పి. సో సమాజ మందిరంలో బోధ చేస్తున్నాడు, వీరిట్లా ఆలోచిస్తున్నారు. ఆ టైంలో ఆ యొక్క ఊచ చేయగలవాడితో యేసుప్రభు ఇట్లా చెప్పాడు, నీవు లేచి మధ్యలో నిలువు. మీరు ఇప్పటికి కూడా కపెర్నహూముకి వెళ్తే అక్కడ పాత సినగాగ్ ఏదైతే పడిపోయిందో దాని మీదే 4th సెంచరీలో కొత్తది కట్టారు అని చెప్పాను కదా, ఇస్రాయేల్కి వెళ్ళిన వాళ్ళు అందరూ పోయి చూస్తారు. దాంట్లో మీరు చూస్తే సమాజ మందిరం ఇట్లా ఉంటే ఈ యొక్క ఇక్కడ సీటింగ్ ఉంటుంది. సో మనుషులందరూ అట్లా కూర్చుంటారు, మధ్యలో ఖాళీ ఉంటుంది. సో అందుకని యేసుప్రభు అంటున్నాడు, మధ్యలోకి వచ్చాయి, అటోళ్ళు ఇటోళ్ళు అందరూ చూడడానికి, అందరి ముందు నీవు కనబడేటట్టు నిలబడు. సో ఆయన చెప్పగానే లేచి నిలబడ్డాడు. అండ్ ఇక్కడ ఒక్క చోటే యేసుప్రభు ఎవరు అడగకుండానే స్వస్థపరుస్తాడు. మార్కు సువార్తలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు యూదుల కోసం రాశాడు కనుక కొంత ఎక్కువ రాశాడు. గతంలో నేను చెప్పాను, అక్కడ ఇది కూడా రాయబడింది. అందుకైన మీలో ఏ మనుష్యునికైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల
దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి, సో యేసు వేసిన ప్రశ్నకి యేసే ఆన్సర్ ఇస్తున్నాడు. విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపు మనను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. నార్మల్ అయిపోయింది, టోటలీ హీల్డ్, టోటలీ రెస్టోర్డ్. ఇక్కడ ఓ పాఠం నేను చెప్పి ముందుకెళ్ళిపోయి ముగిస్తాను. సో వీళ్ళు ఏమంటున్నారు? విశ్రాంతి దినం కేవలం దేవుడు 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 దేవుడు, నో నరుడు నో నరుడు నో నరుడు నో నరుడు. దేవుడే ముఖ్యం, నరుడు ముఖ్యం కాదు. అది వీళ్ళ ఫిలాసఫీ అన్నమాట. యేసుప్రభు దాన్ని తిప్పికొట్టాడు, ఓల్డ్ టెస్టమెంట్ నుండే తీసి తిప్పికొట్టాడు. 2 ఆజ్ఞల గురించి ఆయన మాట్లాడాడు. మనందరికీ తెలుసు. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని ఆయన అడిగాడు. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియు నైన ఆజ్ఞ. అక్కడితో ఆగిపోలేదు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి నీ ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఇది మత్తయి సువార్త 22వ అధ్యాయం 36 నుండి 40 వరకు ఉంటుంది. సో యేసుప్రభు ఏం చెప్తున్నాడు? దేవుణ్ణి ప్రేమించు పరిపూర్ణంగా, అండ్ నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఈ 2 విడదీయలేనటువంటివి. ఈ రెండిటి మీద ధర్మశాస్త్రం ఉంది, ఈ రెండిటి మీదే ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. కానీ వీరేమంటున్నారు? విడగొట్టేస్తామంటున్నారు. దేవుణ్ణి ప్రేమిస్తాం, పక్కనోడిని పట్టించుకోం. పక్కనోడు ప్రాణం పోతే మాకేం పర్వాలేదు, సబ్బాతు మేము దేవుడికి వర్షిప్ చేస్తాం, వాడు పోతే పాతేస్తాం. అది తప్పు అంటున్నాడు యేసుప్రభు. సో మనకి 2 రెస్పాన్సిబిలిటీస్ పెట్టాడు. లవ్ హిమ్ వర్టికల్లీ, లవ్ దెమ్ హారిజాంటల్లీ. సో నేను ఎప్పుడు చెప్తుంటాను, చర్చికి మనం ఎందుకు వస్తాం? ప్రభువును ఆరాధించడానికి. అంతటితో ఆగిపోవద్దు. ఆయన పోలికలో ఉన్న, ఆయన చేత ప్రేమింపబడి, ఆయన ఇచ్చిన ప్రాణాల చేత కొనబడినటువంటి పరిశుద్ధులను ప్రేమించడానికి కూడా మనం సంఘానికి వస్తాం. 2 సమానమే. ఈ రెండిటి మీదే దేవుడి యొక్క నియమం అంతా నిలబడింది. ఓ నేను జస్ట్ వర్షిప్ చేయడానికి పోతా, నేను ఎవరితో ఫెలోషిప్ చెయ్యా, నీకు దేవుడితో సంబంధమే లేదు. అది కూడా ఇప్పుడు మీకు చెప్తాను నేను. ఈ 2 రెస్పాన్సిబిలిటీస్ పెట్టాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చ్ అనే దాన్ని ఎట్లా దేవుడు నియమించాడు, దానికి ఏమి ఇచ్చాడు అనేది మనందరికీ తెలిసే ఉండాలి. అపోస్తలుల కార్యములు 2:42లో వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. ఈ పరిచయుల ప్రకారం అయితే అక్కడ ఎట్లా ఉండాలంటే అపోస్తలుల బోధ మాకు కావాలి, రొట్టె విరుచుట మాకు కావాలి, ప్రార్థన చేయుట మాకు కావాలి. ఈ 3 మేము ఎడతెగక ఉంటాం. సహవాసం మాకొద్దు. అందుకనే కొంతమంది ఇక్కడ ఆమెన్ అనకముందే ఆమెన్ అన్నగానే అక్కడ డ్రర్ 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 వర్షిప్ చేసేసాం. చేయలేదు నువ్వు వర్షిప్. సగము చేసి సగము చేయకుండా దేవుణ్ణి అవమానపరిచి వెళ్ళిపోయావు నువ్వు. సండే నీకు అంత తొందర ఎందుకు? సండే అంత ఆలస్యంగా పడుకోవాల్సినటువంటి అవసరమేముంది? ఫ్లైట్ 4:30 కంటే 3 గంటల ముందే పోతావు. పరీక్ష 1 నిమిషం ఆలస్యమైనా రాయనివ్వమంటే అరగంట ముందే పోతావు. నీ క్షేమం కొరకే చెప్తున్నాను. ప్రయారిటీ, ఇంపార్టెన్స్ అనేవి మనము దేనికి ఇస్తామో దాని ప్రకారం మనము బయటపడిపోతాం. సో దేవుడు ఇక్కడ ఏం చెప్పాడు? అపోస్తలుల బోధ ఉండాలి, సహవాసం ఉండాలి, రొట్టె విరుచుట ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఈ 4 ఎడది లేనివి, దీంట్లో ఎడతెగక ఉండాలి. 1 యోహాను 4వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రియులారా మనము ఒకరినొకడము ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. అక్కడ ప్రేమించటం అంటే ఒకడినొకడు ప్రేమించినప్పుడు వాడు దేవుని మూలముగా పుట్టాడు, వాడు దేవుణ్ణి ఎరుగునని చెప్తున్నాడు. 1 యోహాను 4:20-21లో అయితే ఇంకా గట్టిగా చెప్పాడు. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. ఇది అండర్లైన్ చేసుకోండి. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. చూచిన సహోదరులను మనం ప్రేమించకపోతే చూడని దేవుణ్ణి ఎప్పుడు మనం చూడలేదు, చూడకే నమ్ముతున్నాం. ఆయన్ని మనం ప్రేమించలేం. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాం. పౌలు రాస్తే రాలేదు, యోహాన్ రాస్తే రాలేదు, యేసు ద్వారా మనకు వచ్చింది.
సో బ్యాలెన్స్ చాలా అవసరం. 2 కళ్ళకి బ్యాలెన్స్ పెట్టాడు, 2 చెవులకు బ్యాలెన్స్ పెట్టాడు, 2 చేతులకు బ్యాలెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, 2 కాళ్ళ మీద బ్యాలెన్స్తో ఉన్నాను. సో బ్యాలెన్స్, లవ్ గాడ్, లవ్ ద నేబర్. డోంట్ డూ ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్. పూర్తి లవ్ గాడ్ అంటే ఫారసీ అయిపోతావు. లవ్ నైబర్ అంటే సోషలిస్ట్ అయిపోతావు. 2 ఉండకూడదు. సో అది వారిలో ఉన్న తప్పు కనుకనే ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడ్డాడు, కోపంతో కలియ చూశాడు. ఇప్పుడు అంటాడు, నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను, వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. కుడి చెయ్యను ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఆయన యేసుప్రభు ఎట్లా స్వస్థపరుస్తాడు చూడండి. కొన్నిసార్లు ముడతాడు, కొన్నిసార్లు ఆజ్ఞిస్తాడు, కొన్నిసార్లు వారికి ఏదో పూసిపోయి కడుక్కొని రమ్మంటాడు. ఇక్కడ అవి ఏవి చేయలేదు. అంటే ఆయన విశ్రాంతి దినాన్ని గౌరవించాడు. పని చేయలేదు, ఆయన పని చేయలేదు, ఆజ్ఞ లేదు, తాకలేదు, అనలేదు, ఏం లేదు. జస్ట్ అవతలోడికి చెప్పాడు, చేయి చాపు. సబ్బాతున ఒకడిట్లా చేయి చాపితే పాపం కాదు. లాస్ట్ లెసన్లో చెప్పా, నువ్వు ఏదైనా తినే ఐటమ్ అట్లా పట్టుకున్నప్పుడు సబ్బాతు గంట స్టార్ట్ అవ్వగానే దాన్ని అక్కడే వదిలేసి చేయి వెనక్కి తీసుకుంటే నో ఇష్యూ. దాన్ని అట్లా పట్టుకొని తీస్తే బరువు మోసినట్టు, పాపం చేసినట్టు. సో జీసస్ చూడండి, వారిని పట అని కొట్టాడు. ఇట్లా ఇటే కాదు, గుయ్యమండమే కాదు, పైన గుండు కూడా పచ్చడి కొట్టినట్టు కొట్టాడు. చేయి చాపాడు, బాగైపోయింది. తప్పు చేయలేదు, మేలు చేసేసాడు. తప్పు చేయలేదు, ప్రాణం రక్షించేశాడు. తప్పు చేయలేదు, వారి తప్పు బయటపెట్టేశాడు. సో మనము యేసుని ఎంత తెలుసుకుంటే మన క్రైస్తవ జీవితానికి అంత క్షేమం. మనం పరిసయ్యుల్లాగా తయారవ్వకుండా ఉండడానికి అంత మేలు దేవుడు మనకు చేస్తాడు. నా టైం అయిపోయింది కనుక నేను ముగింపులోనికి వచ్చేస్తాను. కాకపోతే ఆ మనిషి పేరు మనకి తెలీదు. ఆ మనిషి ఏం చేశాడు, అంతమంది ముందు అట్లాంటి పరిస్థితుల్లో చేయి చాపమనగానే విశ్వాసంతో చాపేశాడు, విధేయతతో చాపేశాడు, తీర్మానంతో చాపేశాడు. సో విశ్వాసం, విధేయత, తీర్మానం కనబడ్డాయి కనుక యేసు వెంటనే అతనికి రావాల్సినటువంటి స్వస్థతను విడుదల చేశాడు. అతడు స్వస్థత పొందాడు. సో 6వ వచనంలో వీరు ఇక పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని, పరిసయ్యులకి హేరోదీయులకి బొత్తిగా పడదు, ఇద్దరికి పచ్చగడ్డి ఏమంటారు, ఏదో సామెత ఉంది చూడండి తెలుగులో, ఏంటమ్మా, ఏదో వేస్తే మండిపోద్దండి, మీకు తెలుసు కదా చాలు. లూకా 6:11 ఎట్లా రాశాడు లూకా, అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని, ఎందుకో వెర్రి కోపముతో నిండుకొని యేసును ఏమి చేయుదుమా అని ఒకనితోనొకడు మాట్లాడుకొనిరి. సో హ్యూమన్ హార్డ్ హార్టెడ్నెస్ అండ్ డివైన్ టెండర్ హార్టెడ్నెస్, ఈ రెండు అక్కడ మనకి ఘర్షణలో కనబడుతున్నాయి. సో మామూలుగా అయితే పరిసయ్యులు హేరోదీయులతో ఏ సంబంధం పెట్టుకోరు, ఇద్దరు వ్యతిరేకులు, ఇద్దరు విరోధులు. కానీ ఇక్కడ ఇద్దరు కలిసి వచ్చారు. ఎందుకంటే పరిసయ్యులు రిలీజియస్ లీడర్స్, హేరోదీయులు పొలిటికల్ లీడర్స్. సో యేసును చంపాలంటే వీరి రిలీజన్ ప్రకారము దైవ దూషణ చేస్తేనే వీరు చేయగలరు, రాళ్లతో కొట్టగలరు. కానీ రోమన్లు వచ్చేసారు కనుక వీరి అనుమతి లేకపోతే వీరు ఆ పని చేయలేరు. సో వీరు యేసును చంపాలనుకుంటే అవ్వదు, వీరి సహకారం కావాలి. కనుక యేసును చంపడం కోసం వీరి సహకారాన్ని తీసుకున్నారు. సో ఇంకా చెడోళ్ళు అయిపోయారు, ఇటు రాకుండా మంచివారిగా మారకుండా ఇంకా చెడువారిగా మారిపోయారు. సో యేసుప్రభు చూపినటువంటి కనికరము ఆయన్ని సిలువకి తీసుకుపోయింది. సో ఎవ్రీ టైం మనం ఎవరికైనా కనికరాన్ని చూపితే దానికి ఒక కాస్ట్ ఉంటుంది, దానికి ఒక ప్రైస్ ఉంటుంది. క్రిటిసిజం కావచ్చు, లేకపోతే కాండెమ్నేషన్ కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు. సో ముగింపులో వీరి తీర్మానం ఎట్లా ఉందంటే, వీరు మోసపోయినటువంటి ఆత్మలు. ఒకప్పుడు ఒక డ్యూక్ ఉండేవాడు. డ్యూక్ అంటే నోబుల్ మ్యాన్, ఒక ప్రాంతానికి యువరాజు వంటివాడు. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి చర్చ్ వారు బాప్టిజమల్ రీజనరేషన్ అనేది ప్రగాఢంగా నమ్మేవారు. ఆ డినామినేషన్లో బాప్తిస్మము ద్వారా ఒక ఆత్మకి రక్షణ, పాపక్షమాపణ, పరలోక రాజ్య ప్రవేశం. సో ఆ యొక్క బిషప్ గారు ఇతడికి బాప్తిస్మం ఇస్తాను, మీ ఆత్మను రక్షిస్తాడు దేవుడు, పరలోకానికి ప్రవేశం ఇస్తాడంటే ఒప్పుకున్నాడు. సో బాప్తిస్మం ఇవ్వడానికి నది దగ్గరికి తీసుకొని వచ్చారు.
ఈయన సిద్ధపడి నీటిలోనికి ఒక కాలు పెట్టి వచ్చాడు, ఒక కాలు నీటిలో పెట్టాడు, ఒక కాలు నేల మీదే ఉంది. అప్పుడు ఒక ప్రశ్న అడిగాడు, బిషప్, ఇప్పుడు నా తండ్రి, నా తల్లి, నా తోబుట్టవులు, నా బంధువులు అందరూ కూడా బాప్తిస్మం తీసుకోకుండా చచ్చిపోయారు, ఎక్కడికి పోయారని అడిగాడు. వాళ్ళందరూ నరకానికి పోయారు అన్నాడు. అంటే ఇప్పుడు నేను బాప్తిస్మం తీసుకుంటే ఎక్కడికి పోతానంటే నువ్వు పరలోకానికి పోతావు. అమ్మో, అయితే నాకు వద్దని కాలు వెనక్కి తీసాడు. వాళ్ళందరితో ఇంతకాలం బతికిన ఇప్పుడు నేను ఒక్కడిని పరలోకానికి వెళ్ళిపోయి వాళ్ళందరూ నరకానికి పోతే మళ్ళీ ఎప్పుడు కలవము కదా అంటే కలవరు అన్నాడు. అయితే నాకు బాప్తిస్మం వద్దు, వాళ్ళందరూ పోయిన చోటికే పోతా. పరిసయ్యులు అంతే, శాస్త్రులు అంతే, మీలో చాలామంది అంతే. మా ఊళ్ళు పోయిన దారిలో పోతాం, మా ఊళ్ళు పోయిన దగ్గరికి పోతాం. పోకండి. యేసు ప్రభు అట్లా మనం పోకుండా ఉండడానికే 2000 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి ఆయన మన నరకాన్ని, మరణాన్ని, పాప శిక్షను అనుభవించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన చిందించిన పవిత్ర రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. తలంచండి. దీర్ఘంగా ఆలోచించండి. మీ జీవితం ఈరోజు మీరు ప్రాణంతో ఉన్నారు, ఆరోగ్యంతో ఉన్నారు, అన్నీ బాగానే ఉండొచ్చు. ప్రాణం ఎప్పుడు పోతుందో మనకి తెలియదు, పరిస్థితులు ఎప్పుడు తారుమారవుతాయో మనకి తెలియదు. అప్పుడు సిద్ధపాటు లేకపోతే, నిత్యత్వము భద్రము చేయబడి ఉండకపోతే, దేవుడితో సమాధానపడి ఉండకపోతే, పాపము క్షమించబడి ఉండకపోతే, పాపిష్టి ఆత్మ యేసు రక్తంలో కడుగబడి శుద్ధి చేయబడకపోతే, నూతన హృదయం, నూతన స్వభావమును మనం పొంది ఉండకపోతే, మరెన్నటికీ మార్చుకోలేని, మరెన్నటికీ తిరిగి రాని నిత్య నరకానికి, అగ్ని గంధకాలతో మండే గుండానికే పోతాం. యేసుప్రభుకి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఏ ఒక్కరు అక్కడికి పోవడం ఇష్టం లేదు. అందుకని ఆయన ఎవడైనను అంటాడు, ఎవడైనను, ఇఫ్ ఎనీ మ్యాన్, దాంట్లో అందరు వచ్చేస్తారు. సో నీవు కూడా ఇంకా రక్షించబడకపోతే, పాప క్షమాపణ పొందకపోతే యేసు ప్రభు వైపు తిరుగు. ఇప్పుడే నీ పాపం ఒప్పుకో, విడిచిపెట్టు, క్షమించమని కోరుకో. ఆయన నీ కొరకు చేసిన సిలువ కార్యమును విశ్వసించు. అట్లా నీవు మారు మనసు విశ్వాసము ద్వారా క్షమించబడతావు, రక్షించబడతావు, అండ్ నిత్యత్వం కొరకు ముద్రించబడతావు. తర్వాత నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకొని దినదినము నీవు వయస్సులో పెరుగుతున్నావు, వాక్య జ్ఞానంలో, వివేకంలో పెరుగు, దైవ చిత్తంలో పెరుగు, దైవ అనుగ్రహంలో పెరుగుతావు. అప్పుడు జీవితము సార్థకమవుతుంది. పరిశుద్ధుడైన మా దేవా, మా తండ్రి, నీ వాక్యమును మాకు మీరు ప్రసాదించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము విని విడిచిపెట్టక, మేము విని నీ మీద కోపగించుకోక, నీకు వ్యతిరేకులముగా, విరోధులముగా తయారవ్వక, కఠిన హృదయములుగా మేము మారక, మేమందరము కూడా నీ వంటి పరిశుద్ధ హృదయము గలవారముగా, ప్రేమ గలవారముగా, దేవుడి పోలికలో ఉన్నటువంటి నరుడిని ప్రేమించేటువంటి నీ శిష్యులముగా మారుటకు మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఈ మెసేజ్ ద్వారా ఈ సంఘ ఆరాధనలో ఉన్న రక్షణ లేని వారిని రక్షించండి. తర్వాత వినబోయేటువంటి వారిని రక్షించమని, అందరినీ రూపాంతరపరచమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.